అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లాటరీ టికెట్ అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచం మీద నుంచే బయట ఏదో గొడవగా సందడిగా అనిపించింది. సడన్గా నిద్రలేస్తాడు ప్రకాశం. బయటికి వచ్చి ఏంటబ్బా పొద్దున్నే గోలా అనుకుంటూ తలుపు తెరిచి చూసేసరికి తన ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. అరడజను టీవీ ఛానల్ వాళ్ళు, 20 మంది దాకా మీడియా వాళ్ళు మైకులు పట్టుకొని నిల్చున్నారు. ఊళ్ళో ఉన్న జనమంతా వాళ్ళ వెనక ప్రకాశం ఇంటి ముందే నించున్నారు. ఎప్పటి బయటికి వస్తారా అని కాపు కాసుకొని కూర్చున్నారందరూ. ప్రకాశం బయటికి రాగానే ప్రెస్ వాళ్ళంతా ఒకేసారి తన మీద పడిపోతూ కంగ్రాచులేషన్స్ సార్, ఇలా జరిగింది, ఎలా అనిపిస్తుంది సార్ మీకిప్పుడు, మీరీ డబ్బుతో ఏం చెయ్యబోతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. డబ్బన్న మాట దగ్గరే ఆగిపోయాడు ప్రకాశం. ఆగండి, డబ్బేంటి, నాకు రావటమేంటి, ఏ డబ్బు అని అడగగా, మీకు లాటరీ తగిలిందండి, ₹1,00,00,000 ప్రైజ్ మనీ అట అంటూ వచ్చిన ప్రకాశం భార్య సుగుణ, ఇదిగో ఇలా ఈ కుర్చీలో కూర్చుని వాళ్ళతో మాట్లాడండి అంటూ కుర్చీ తెచ్చిచ్చింది భార్య సుగుణ చేసిన పనికి, మాట్లాడిన మాటల్లోని గౌరవానికి, మాట తీరుకి ఆశ్చర్యపోయాడు ప్రకాశం. తర్వాత ఆలోచిద్దురు, ముందు వాళ్ళతో మాట్లాడి పంపించి రండి లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి తేరుకున్న ప్రకాశం మీడియా వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రెస్ వాళ్ళతో, ఇప్పుడు అడగండి బాబు మీ ప్రశ్నలు, అంతా ఒకసారిగా కాదు ఒక్కొక్కరిగా అంటూ వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి అది ఇది, అలా కాదిలా, ఇలా కాదలా, నేను ఇలా చేద్దామనుకుంటున్నానంటూ ఏదో తనకి తోచిన విధంగా సమాధానాలు చెప్తూ వచ్చాడు. వాళ్ళు కూడా ఏవో వాళ్ళకి తోచినట్టు నచ్చినవి రాసుకున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇక బయలుదేరండి అని వాళ్ళని పంపించేసి లోపలికొచ్చాడు ప్రకాశం. లోపలికొస్తూనే ఇంట్లో వాళ్ళు చేసే అతి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయాడు. ఏమండి, మీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను, త్వరగా ఫ్రెష్ అయ్యి రండి తిందురుగాని అంది. బాత్రూంలోకెళ్ళి రాగానే అల్లుడు గారు ఇలా కూర్చోండంటూ కుర్చీని తనపై కండువాతో తుడిచి చూపించాడు. ప్రకాశం మామగారు ప్రసాదరావు గారు కుర్చీలో కూర్చోగానే కాఫీతో వచ్చి, ముందు ఈ కాఫీ తాగండి అల్లుడు గారు, చల్లారిపోతుంది అంది ప్రకాశాన్ని. అత్తగారు సుగుణ, తల్లైన కామాక్షమ్మ. వాళ్ళు చూపిస్తున్న అతి వినయం, మర్యాదలకు ఆశ్చర్యపోయి కుర్చీలో కూలబడ్డాడు. ఒకసారి లాటరీ రిజల్ట్ చూసుకోవాలని పేపర్లో తన లాటరీ టికెట్ నెంబర్ చెక్ చేసుకొని ప్రశాంతంగా నడుం వాల్చాడు. అలా పడుకోగానే మగతల నిద్ర పట్టేసింది. అలా గతంలోకి వెళ్ళాయి నిద్రలో తన ఆలోచనలు. ప్రకాశం మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. తన కుటుంబాన్ని పోషించటానికి సరిపడా జీతం, ఒక చిన్న ఇల్లు సమకూర్చుకొని తనకు తగిన సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన స్నేహితుడి పెళ్లిలో సుగుణను చూశాడు. కుందనపు బొమ్మలా ఉంది. మాట కూడా చాలా నెమ్మదస్తురాలులా ఉండటంతో తనకి తగిన అమ్మాయి అనుకుని వెళ్ళి సుగుణకి చెప్పాడు. సుగుణ చిగ్గుతో మెలికలు తిరుగుతూ తన తల్లిదండ్రులతో మాట్లాడమని అంది. మరునాడే వెళ్ళి సుగుణ తల్లిదండ్రులైన కామాక్షమ్మ, ప్రసాదరావు గార్లతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉంది. 2 ఏళ్లు కాగానే సుగుణలో మార్పులు రాసాగాయి. సుగుణలో కలసుగుణాలన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. సుగుణ తల్లిదండ్రులను కూడా తనతో తెచ్చిపెట్టుకుంది. సుగుణ ఒక్కతే కూతురు కావటం, ప్రకాశానికెవరూ లేకపోవటంతో కాదనలేకపోయాడు ప్రకాశం. అప్పటి నుండి మొదలయ్యింది అతనికి చిక్కులు. తెచ్చిన సరుకులు 2 రోజులకే నిండుకున్నాయని మళ్ళీ తెప్పించడం, సుగుణ తన తల్లిదండ్రులను ఊరంతా తిప్పటం, నెలకి 2 సినిమాలు, హోటల్ భోజనాలు, అవి ఇవి అంటూ ఖర్చులు పెరిగిపోయాయి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది.
ప్రకాశానికి ప్రమోషన్ రాకపోవటం, జీతం పెరగలేదని, ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టలేకపోతున్నాడని ఆడిపోసుకోవటం మొదలుపెట్టారు. ప్రకాశానికి తన ఇంటికి అత్తమామలు వచ్చారా లేదా తనే వాళ్ళింటికి ఇల్లరికం వెళ్ళాడా అనేంత అనుమానం వచ్చేలా రోజు ఏదోకటి అంటుండేవారు. ఈలోగా సుగుణ తల్లయ్యింది. పాప పుట్టింది. పాప రూపులోనే కాదు, నెమ్మదిగా బుద్ధిలో కూడా తల్లి పోలికలే సంపాదించింది. పాపకు సంబంధించిన అన్ని ఫంక్షన్లు గ్రాండ్గా చేయాలని సుగుణ పట్టుపట్టడంతో అప్పు చేసి మరీ పాప బారసాల, బొబ్బట్ల ఫంక్షన్, మొదటి పుట్టినరోజు ఇలా అన్నీ గ్రాండ్గా చేశాడు ప్రకాశం. వచ్చిన జీతంలో సగం ఆ చేసిన అప్పు తీర్చటానికి పోతుంది. మిగతా సగంలో ఎలా ఇంతమందిని పోషించాలని తగల పగల కొట్టుకొని మరీ ఆలోచించేవాడు. ఆఫీస్లో ఎక్స్ట్రా టైం, సెలవు రోజుల్లో కూడా ఓటీలు చేసి డబ్బు కొద్ది కొద్దిగా కూడబెట్టేవాడు. ఒకరోజు టీవీ చూస్తుండగా అందులో వచ్చిన ఒక ప్రకటన ప్రకాశం జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రకటన చూసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిసైడ్ అయ్యాడు. ఆ ప్రకటన సారాంశం ఇది: లక్కీ లాటరీ, వారి లాటరీ టికెట్. ఇది కొన్నారంటే మీ జీవితం మలుపు తిరిగినట్టు, మిమ్మల్ని అదృష్టం వరించినట్టే. తప్పక కొనండి లక్కీ లాటరీ, వారి లాటరీ టికెట్. ఎలా అయినా సరే లాటరీ టికెట్ కొని లాటరీ కొట్టాలని నిశ్చయించుకొని ప్రకటనలో ఇచ్చిన షాప్కి వెళ్ళి లాటరీ టికెట్టు 10,000 పెట్టి మరీ కొన్నాడు. ₹1,00,00,000 దాకా ప్రైజ్ మనీ సార్ అన్న షాప్ వాడి మాటలతో ఉబ్బి తబ్బిబ్బై 10,000 పోసి ఆ టికెట్ కొనేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి ఖర్చులకు డబ్బు లేవని భార్య అడగటంతో తను జరిగిందంతా చెప్పి టికెట్ చూపించి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా బీరవాలో పెట్టాడు. డబ్బులన్నీ ఇలా పిచ్చి పిచ్చిగా తగలేస్తే ఇంటిల్లిపాది రేపు రోడ్డున పడాల్సి వస్తుంది. కాస్త ఇటువంటి అనవసర ఖర్చు తగ్గించండి అని ఇంట్లో అందరూ పోరారు. కానీ అవేవి ప్రకాశం చెవికి ఎక్కనేలేదు. తన కళ్ళ ముందు మాత్రం తనకి ఆ లాటరీ తగిలిన దృశ్యమే కనపడుతోంది. ఏవండి, టిఫిన్ చేసి పెట్టి ఇంతసేపు అయ్యింది, చల్లారిపోతుంది, తినరేంటండి, పొద్దునే పగటి కలలు కానీ కంటున్నారా అన్న సుగుణ పిలుపుతో మెలకువ వచ్చి టిఫిన్ చేసి కూర్చున్నాడు. అల్లుడు గారు, ఈరోజు వంట ఏం చెయ్యమంటారు? స్వీట్ స్పెషల్ ఏమన్నా కావాలా చెప్పండి, నేను అమ్మాయి క్షణాల్లో చేసి పెడదామన్నది కామాక్షమ్మ. ఆ మాటకి మళ్ళీ ఒకసారి గతం గుర్తొచ్చింది. ఎప్పుడు ఈ బీరకాయ, పొట్లకాయన, గుత్తి వంకాయ కూర చెయ్యరాదు? వారానికొకసారి చేసే చికెన్ అయినా ఎప్పుడైనా నాకు రుచి చూపించారా? చికెన్ పీస్ లేని చికెన్ బిర్యానీ నాకు పడేసి చికెన్ పీసులన్నీ మీరే తింటున్నారని ఉక్రోషంతో అన్నాడు ఒకరోజు ప్రకాశం. ఆ దెబ్బకి వాళ్ళింట్లో చిన్న కురుక్షేత్రమే జరిగింది. చాలేండి, ఏంటి మా వాళ్ళ మీద ఆడిపోసుకుంటున్నారు? మీరు తెచ్చే ఆ చికెన్ ముక్కలు ఎవరికి సరిపోనే సరిపోవు. 4 డబ్బులు సంపాదించటం రాదు, 2 చేతుల 4 రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారంతా. మీరు మాత్రం ఎదుగో బదుగో లేకుండా ఉన్నారు. మీ కొలీగ్ నారాయణరావు చూడండి, మొన్ననే ఒక ఫ్లాట్ కొన్నాడని మీరే చెప్పారు. 2 ఇళ్ళు ఉండి ఇంకా ఎందుకురా ఫ్లాట్ అంటే, అలా పడి ఉంటుందని కొనేసా అన్నాడని చెప్పారు. పక్కింటి పంకజం గారిని చూడండి, ఏడాదికి ఒక నగ చెయ్యించుతున్నాడు వాళ్ళ ఆయన. మొన్ననే ఒక డైమండ్ నెక్లెస్కి ఆర్డర్ ఇచ్చారట. మీరు మాత్రం ఇదిగో ఈ పుస్తల తాడు తప్ప ఇంకేమీ కొనలేదు నా మొహానికంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టింది. ఆపుతావా? ఇప్పుడు నేనేమన్నానని ఇంత చదువుతున్నావు? చాలిక ఆ మజ్జిగ తగలేయని మజ్జిగ తిని లేచాడు ప్రకాశం. ఇప్పుడు తనకి కావాల్సినవన్నీ వెరైటీలు అడిగి మరి లిస్టు రాసుకొని సరుకులు తేవటానికి మామగారిని పురమాయించారు. లాటరీ తగలగానే తన స్థితిగతులు ఇలా మారిపోయినందుకు చాలా సంతోషించాడు ప్రకాశం. అలా తనకి ఇష్టమైన వంటలు, పిండి వంటల భోజనంతో ఆ పూట గడిచిపోయింది.
ప్రకాశం కూతురు కూడా నాన్న నాన్న నాకది కావాలి ఇది కొంటావా అంటూ తనకి అతుక్కుపోయింది. నా చిట్టి తల్లి నీకు కావాల్సినవన్నీ కొంటాను, నువ్వు చక్కగా చదువుకో ఆడుకో అంటూ బుజ్జగించి పడుకోబెట్టాడు కూతుర్ని. మరొకసారి పేపర్లో లాటరీ రిజల్ట్స్ పేజీ తెరిచి తన లాటరీ టికెట్ని చూసుకొని నెంబర్ మళ్ళీ సరిచూసుకొని గుండెల మీద చెయ్యి వేసి ఆనందంగా పడుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయం లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగుతూ ఆ రోజు పేపర్ చూడగానే పేపర్లో వచ్చిన వార్తకి వేడి వేడి కాఫీ గొంతులోకి పోయి మంట మొదలయ్యింది. 2 నిమిషాలు తగ్గి ఉక్కిరి బిక్కిరి నుంచి తేరుకుని మళ్ళీ పేపర్ చూశాడు. చూడగానే షాక్ కొట్టిన శిలలా ఉండిపోయాడు. ఏమైందంటూ వచ్చిన సుగుణ భర్త చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చూసింది. అంతే, ఆ పేపర్లో ఇలా ఉంది. పాఠకులకు ముఖ్య గమనిక: నిన్నటి పత్రికలో ప్రచురించబడిన లాటరీ రిజల్ట్స్లో చిన్న తప్పు జరిగింది. ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ తప్పుగా ప్రచురితమయ్యింది. సరి అయిన నెంబర్ ఇది అని అందులో కనబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.